హలో గైస్, వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రభాస్ వర్సెస్ షారుఖ్ ఖాన్ వీరిద్దరిలో ఎవరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనేది ఈ వీడియోలో చూద్దాం. మరియు ఇంకా వీరిద్దరిలో ఎవరికి 1000 crores ఈజీగా తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఇంకా ఈ వీడియోలో యాక్టింగ్ పరంగా మరియు అదేవిధంగా కలెక్షన్ పరంగా ఎవరు తోపు అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. అసలు వీరిద్దరిలో ఎవరు తోపు అనేది ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ఈ మధ్యలో ఒక పెద్ద డైరెక్టరు ప్రభాస్ని ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని పిలవడం జరిగింది. సో అందుకే ఈ న్యూస్ అనేది వైరల్ కావడం జరిగింది. అసలు ఈ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటే ఏంటిది అని ఎవరిని అంటారు అని వివరాల్లోకి వెళ్తే, ఇది సినిమా ప్రముఖుల ప్రకారం ఎవరికైతే అత్యధిక కలెక్షన్లు వస్తాయో వారినే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏ హీరోకి ఎక్కువ 1000 crore ఫిల్మ్స్ ఉన్నాయి మరియు అదేవిధంగా వారి కలెక్షన్ని ఒకసారి చూద్దాం ఫిల్మ్ వైజ్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షారుఖ్ ఖాన్కి 2,000 కోట్ల సినిమాలు ఉన్నవి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. గాయస్, మనం ఈ వీడియోలో భాగంగా ఫస్ట్ పఠాన్ మూవీ గురించి చెప్పుకోవాలి. ఈ మూవీ ఎందుకంటే 1000 crores కలెక్ట్ చేయడం జరిగింది. మరియు అట్లని షారుఖ్ ఖాన్ ఏం ఫస్ట్ 1000 crore కలెక్ట్ చేయలేదు. ఫస్ట్ కలెక్ట్ చేసింది బాహుబలి ప్రభాస్ మాత్రమే. సో ఇప్పుడు ఒకసారి మనం పఠాన్ మూవీ యొక్క బడ్జెట్ అండ్ కలెక్షన్ ఎంత వచ్చిందో చూద్దాం. ఈ మూవీ యొక్క బడ్జెట్ 250 crores, బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం 1100 crores కలెక్ట్ చేసి 1000 crore ఫిల్మ్గా నిలవడం జరిగింది. మరియు అలాగే షారుఖ్ ఖాన్ యొక్క రెండవ 1000 crore ఫిల్మ్ ఏది అంటే అది జవాన్. ఈ మూవీ ముఖ్యంగా ఎవరైతే పొలిటీషియన్స్ ఉంటారో వారిని యూజ్ చేసుకొని మన సిస్టాన్ని ఎలా రిపేర్ చేయాలో ఈ మూవీలో చూపించడం జరిగింది. ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పవచ్చును. మూవీ మాత్రం చాలా బాగుంటుంది. సో అందుకే ఈ మూవీకి అత్యధిక కలెక్షన్స్ రావడం జరిగింది. ఒకసారి ఈ మూవీ యొక్క బడ్జెట్ అండ్ కలెక్షన్ ఎంత వచ్చిందో చూద్దాం. ఇప్పుడు మనం ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి 300 crores, బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం 1200 crores కలెక్ట్ చేసి ఆ టైంలో బిగ్గెస్ట్ సూపర్ హిట్గా నిలవడం జరిగింది. సో ఇప్పుడు మనం షారుఖ్ ఖాన్ యొక్క మొత్తం కలెక్షన్ కనుక చూసినట్లయితే ఈ రెండు మూవీస్ కలిపి పఠాన్ 1100 crores, అలాగే జవాన్ 1200 crores, ఓవరాల్గా 2300 కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ బాద్షాగా నిలవడం జరిగింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రభాస్ ఎంత కలెక్షన్ చేశాడో ఇప్పుడు చూద్దాం. ఇండియన్ సినిమా స్థాయిని హాలీవుడ్ స్థాయి వరకు పరిచయం చేసిన ఏకైక హీరో ప్రభాస్. ఎందుకంటే ఈ ప్రభాస్ లేకపోతే బాహుబలి మూవీ లేదు, అలాగే షారుఖ్ ఖాన్, జవాన్, పఠాన్ కూడా లేవు. ముఖ్యంగా ఈ 1000 కోట్ల మూవీకి పునాది ప్రభాస్ అని చెప్పవచ్చును 100%. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సి వస్తే ప్రభాస్కు నార్త్లో కూడా చాలా మార్కెట్ ఉంది, బట్ కంపేర్ చేస్తే షారుఖ్ ఖాన్కి సౌత్లో అంత మార్కెట్ లేదని చెప్పవచ్చును. ఇప్పుడు మనం ప్రభాస్ నటించిన బాహుబలి 2 మూవీ యొక్క బడ్జెట్ అండ్ కలెక్షన్ ఎంత వచ్చిందో చూద్దాం. ఈ మూవీ యొక్క బడ్జెట్ 250 crores, బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం 1800 కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలవడం జరిగింది. ముఖ్యంగా ఈ బాహుబలి 2 మూవీ తెలుగు సినిమా స్థాయినే కాదు, ఏకంగా ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి చెప్పిన సినిమా ఇది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రభాస్ యొక్క రెండవ 1000 crore ఫిల్ము అయిన కల్కి మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాలోని గ్రాఫిక్స్ ఆల్మోస్ట్ హాలీవుడ్ సినిమా లాగా అనిపిస్తాయి. బహుశా అందుకేనేమో ఈ మూవీ అంత పెద్ద హిట్ కావడం జరిగింది. ఈ మూవీ మనకు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రావడం జరిగింది. ఇంకా ఈ మూవీలో దీపికా పదుకొనే మరియు అలాగే అమితాబ్ బచ్చన్ లాంటిది పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఈ మూవీలో నటించడం జరిగింది. బహుశా అందుకేనేమో ఈ మూవీ హిట్ అయింది. ఒకసారి మనం ఈ మూవీ యొక్క బడ్జెట్ అండ్ కలెక్షన్ ఎంత వచ్చిందో చూద్దాం. ఈ మూవీ యొక్క బడ్జెట్ 600 crores, బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం 1100 crores కలెక్ట్ చేసి బ్లాక్ బాస్టర్ మూవీగా నిలవడం జరిగింది. సో ఇప్పుడు మనం ప్రభాస్ యొక్క మొత్తం కలెక్షన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఓవరాల్గా ఈ రెండు మూవీస్కి గాను 2900 అంటే 2900 కలెక్షన్ రావడం జరిగింది. సో ఇప్పుడు వీరిద్దరిలో ఎవరు నెంబర్ 1 అంటే, అసలు 1000 crores మూవీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది ప్రభాస్. కాకపోతే బ్యాక్ టు బ్యాక్ 2000 మూవీస్ కొట్టింది మాత్రం షారుఖ్ ఖాన్. అలాగే ప్రభాస్ కూడా 2000 crores మూవీస్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే వీరిద్దరికంటే ముందే అమీర్ ఖాన్ 2000 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ మూవీ కొట్టడం జరిగింది. గాయస్, ఇది నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఇద్దరు హీరోలలో ఏ హీరో మీకు ఫేవరెట్ హీరో, అలాగే ఏ హీరో కలెక్షన్ పరంగా సూపర్ స్టారో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.